ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్ల విషయంలో సందిగ్ధత ఏర్పడింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నిరసనలకు పూనుకోవడంతో ఈ పెన్షన్ల పంపిణీ డైలమాలో పడింది. అనేక చోట్ల అధికారులు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల నుంచి గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ సిబ్బంది బయటకు వచ్చేస్తున్నారు. దీంతో ఈ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఎలా సాగుతుందో అనే కలవరం అధికార యంత్రాంగంలో మొదలైంది. దీని మీద చివరికి వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది. పెన్షన్ల పంపిణీలో ఎటువంటి ఆటంకాలు ఏర్పాటు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ల పంపిణీ సజావుగా, సక్రమంగా సాగేలా మొత్తం సిబ్బంది అంతా సహకరించాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉద్యోగుల సంఘం జేఏసీ పిలుపునిచ్చింది. దాంతో పెన్షన్ల పంపిణీ మీద ఏర్పడిన సందిగ్ధత తొలగిపోయినట్టయింది. అయితే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సమస్యల మీద మాత్రం రాష్ట్ర వ్యాప్త ఆందోళన కొనసాగుతుంది అంటూ జేఏసీ చెబుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలు 2019లో జగన్మోహన్ రెడ్డి హయాంలో తెర మీదకు తీసుకొచ్చారు. అప్పట్లో సచివాలయ సిబ్బందికి తోడుగా వాలంటీర్లను కూడా నియమించారు. వాలంటీర్ల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉండేది. సచివాలయాల్లో సిబ్బంది పాలనాపరమైనటువంటి వ్యవహారాలకు పరిమితమయ్యేటువంటి వాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారం చేతులు మారిన తర్వాత కూటమి ప్రభుత్వం రాగానే వాలంటీర్లను ఇంటికి పంపేసింది. పెన్షన్ల పంపిణీ పూర్తిగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించింది. పెన్షన్ల పంపిణీతో సరిపెడితే ఈ విషయంలో పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు. కానీ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికే మొత్తం అన్ని వ్యవహారాలు అన్నట్టుగా మార్చేశారు. ఒకవైపు గ్రామ, వార్డు సచివాలయాల సంఖ్య కుదింపు, అదే సమయంలో ఆయా సచివాలయాల సిబ్బంది సంఖ్య కూడా కుదింపు, వీటన్నిటికీ తోడుగా అదనపు పనిభారం, ఇవన్నీ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిలో వేడి రాజేశాయి. చాలా కాలంగా అసహనంగా, అసంతృప్తిగా ఉన్న సిబ్బంది ఇటీవల రోడ్డెక్కుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ కోరుతున్నారు. ఒకవైపు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా దక్కాల్సినటువంటి అనేక బెనిఫిట్స్ ఇవ్వకుండా సిబ్బందిని వేధించే ప్రయత్నం చేస్తున్నారు. రెండో వైపు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాకుండా అంతకు మించినటువంటి అదనపు భారాన్ని నెత్తిన పెట్టి మరిన్ని సమస్యల్లోకి నెట్టేస్తున్నారు. దీంతో ప్రభుత్వం తమకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ దగ్గరేమో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడకుండా తమ మీద పనిభారం మోపే విషయంలో మాత్రం అంతకు మించి రెట్టించిన బాధ్యతలు నెత్తిన పెడుతున్నటువంటి వైనం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి ఇప్పుడు పెళ్ళు బిగుతుంది. అందుకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆందోళనల పర్వం నడుస్తుంది. ఈ క్రమంలోనే ఈ మొత్తం పెన్షన్ల పంపిణీ కూడా ఆగిపోతుందా అనే సందేహం వరకు వెళ్ళింది. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో దాదాపుగా 1,15,000 మంది పైబడి ఉన్నటువంటి ఈ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నాంచివేత ధోరణిలో సాగుతుంది. అనేక సమస్యల పేరుకుపోతున్న ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి ఆయా అసోసియేషన్ల ప్రతినిధులు తీసుకెళ్తున్న పట్టనట్టే వ్యవహరించింది. ఇప్పుడు అవన్నీ తడిసి మోపుడైనట్టుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. సమస్యలు పేరుకుపోగా అదనపు పనిభారం మరింత సతమతం చేస్తుంది. ఆఖరికి ఆదివారాలు, సెలవులు ఏ రోజు లేకుండా అనేక సర్వేలు, అనేక భారాలు ఇప్పుడు సచివాలయ సిబ్బందికి తప్పటం లేదు. చివరికి యోగా డే నిర్వహించాలంటే సచివాలయ సిబ్బంది, పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలంటే సచివాలయ సిబ్బంది, ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం జరగాలంటే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, ఇట్లా అన్నింటికీ వాళ్ళే అన్నట్టుగా మారిపోతున్నటువంటి వైనం మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే నిరసనలు పెళ్లిబిగుతున్నాయి. మరి ప్రభుత్వం సమస్యల పరిష్కారం విషయంలో ఏమైనా చొరవ చూపుతుందా, లేకుంటే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని క్రమంగా ఒత్తిళ్లు పెంచడం ద్వారా వాళ్ళే నైరాశ్యంలో మునిగే ప్రయత్నానికి ఏమైనా పూనుకుంటుందా అనే అనుమానం కూడా చాలా మందిలో బలపడుతోంది.